తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఇంకా చాలామంది జాయిన్ కాబోతున్నారనేటువంటి వార్తలు అయితే వినబడుతున్నటువంటి సందర్భం. దాంతోపాటుగా 6 గ్యారెంటీల విషయంలో, రుణమాఫీ విషయంలో, అలాగే రైతు భరోసాను 12,000, 15,000, 12,000 నుంచి 15,000 పెంచడం విషయంలో, ఇక కౌలు రైతులకు సంబంధించినటువంటి చాలా విషయాలలో, అలాగే నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తుందనేటువంటి మాటలు అయితే వినబడుతున్నాయి. ఇక అన్నిటిపైన మాట్లాడదాం. మనతో పాటుగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఉన్నాడు. దయాకర్తోనే మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళని తీసుకోకుండా ఉండే మార్జిన్ అయితే ఇచ్చింది. 64 + 1 సిపిఐ మీ పొత్తుతో ఉన్నటువంటిది 65 మంది ఉండగా ఇంకా వేరే పార్టీ నుంచి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు? అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు. అంటే అసలు అవసరమే లేదనుకున్న పరిస్థితుల్లో కొంత బీజేపీ రావడం, వాళ్ళ పనితనం మీద కొంత నమ్మకం లేకపోవడం ఒక చర్చ అయితే, కేసీఆర్ గారి ఫెయిల్యూర్ కావడం కూడా, ఓకే, మొన్న 0 రిజల్ట్ రావడము, తర్వాత వాళ్ళ నాయకత్వం మధ్యన ఏమంటారు సఖ్యత లేకపోవడమా ఏదో కారణం. కానీ ఇప్పుడు ఒకళ్ళిద్దరు జాయిన్ అయ్యేసరికి మళ్ళీ ఏదో ఫామ్ హౌస్ మీటింగ్లు పెట్టినట్టున్నది. కానీ అవును, చాలామంది కేసీఆర్ గారు ఇంకా అదే తీరులో ఉన్నారనే ఉద్దేశంతో, కొనసాగలమా అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తున్నది. కాబట్టి ఆ పరిస్థితుల్లో 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. తీసుకోవడం ఒక ఎంత మంచిదనేది కూడా ఆలోచనతో ఉండబట్టి అధిష్టానం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. అంటే అసలు అవసరమే లేదు, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షము బలంగా ఉన్నప్పుడే బాగుంటుందని గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎల్పీని కూడా మొత్తం విలీనం చేసుకున్నటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ మాట చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే గతంలో వారు చేసినటువంటి తప్పులనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తుంది అనేటువంటి మాటతో మీరు ఏకీభవిస్తారా? కాంగ్రెస్ ఆ తప్పులు చేయకపోయినా వాళ్ళు తప్పు చేస్తారనే ఒక ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నది. ఓకే, మీ దానిలోకి వేరే వాళ్ళు వస్తే అక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది. ముఖ్యంగా జగిత్యాల విషయానికి వచ్చినట్టయితే ఉంటే సంజయ్ని మీరు తీసుకోవడం, ఆ వెంటనే జీవన్ రెడ్డి నుంచి వ్యతిరేకత రావడము, నేను సీనియర్ని నాకు ఒక మాట కూడా చెప్పకుండా మీకు నచ్చినట్టుగా ఎట్లా చేస్తారని చెప్పేసి అతను పలుమార్లు చెప్పడం, ఆ వెంటనే బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబు మంత్రులు పోయి కలవడము, అయినప్పటికీ కూడా నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాననేటువంటి గట్టి పట్టుతోనైతే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ పార్టీలో అంతర్గత విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అది జీవన్ రెడ్డి గారుని మనము ఏమంటాము, వారి నిర్ణయాన్నో వారి యొక్క ఆలోచనో మనం తప్పుపట్టలేము కదా. అది వారికి ఉన్న స్వేచ్ఛ కూడా. అవును. సో ఆ విషయంలో పార్టీ ఇమీడియట్గా స్పందించింది. డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక ముఖ్య నేత తనతో సంప్రదించడం అనేది జరుగుతున్నది. సో పార్టీలో చేరిక ఒక ఎత్తు అయితే ఒక్క పార్టీ నాయకుడిని కూడా కోల్పోవాలని కాంగ్రెస్ పార్టీ అనుకోవడం లేదు. జీవన్ రెడ్డి గారు పార్టీని వెళ్తాడని వీడి వెళ్తాడని నేను అనుకోను. ఎందుకంటే స్టాంచ్ కాంగ్రెస్ అయితే, అవును, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తీవ్రంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో కూడా కేసీఆర్ గారి మీద పోటీ చేసిన నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి ఆదేశం మేరకు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన 2 సార్లు పోటీ చేసిన పరిస్థితి. కాబట్టి ఒక కమిటెడ్ సోల్జర్ లాంటి ఒక నాయకుడిని మనం కోల్పోవడానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వారిని, జీవన్ రెడ్డి గారు మీరు మనస్తాపం చెందితే కొంత బాధపడకుండా రేపటి భవిష్యత్తులో మీకు మంచి ప్రయారిటీ కూడా ఉంటుంది. ఆ మేరకు అధిష్టానం నుంచి కూడా మీకు కొత్త ఏం కాదు, ఏదో అధిష్టానం కొత్త మీకు జరుగుతున్న అంశాల మీద అందరూ ఏమి కామ్గానే ఏం కూర్చోదు, ముఖ్యమంత్రి గారితో సహా మీకేం నష్టం జరగాలని కాదు. కానీ అక్కడ వస్తున్న క్రమాన్ని దాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేసిన ప్రయత్నమే తప్పితే మీ మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఆయన 2-3 బహిరంగ సభల్లో కూడా జీవన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంది, అవును, జీవన్ రెడ్డి గారి నేపథ్యం ఏంది, తను నాయకునికి ఎట్లా ఉంటాడు అనేది పదే తనను ఇన్స్పిరేషన్గా తీసుకున్న పరిస్థితి కూడా నేరుగా మనకు కనబడ్డాయి చాలాసార్లు. సో అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు వారికి వ్యతిరేకం చేస్తారని అయితే నేను అనుకోను. డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత సర్దుబాట్లు అవసరం వచ్చిన పరిస్థితిని మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, వారిని ఎప్పుడు కూడా ఏం తక్కువ చేసిన పరిస్థితి లేదు. ఎమ్మెల్యే సీటు కానీ, మళ్ళీ ఎమ్మెల్యే సీటు కానీ, మళ్ళీ మొన్న ఎంపీ సీటు కానీ
రేపు మళ్ళీ వచ్చే వాటిల్లో కానీ వారి ప్రాధాన్యత ఏం తగ్గదు. అవును. ఇంకోటి జీవన్ రెడ్డి గారిని ఇంకో గీతతో పోల్చి ఆయన తక్కువ చేయడం ఎక్కువ చేయడం అనేది అయితే అది సాధ్యం కాదు. ఓకే. తన బ్రాండ్ ఉన్నది. తర్వాత జీవన్ రెడ్డి గారి యొక్క పనితనం అనేది ప్రజలతో ఉండేది. ఎవరు ఆయనను అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.